హలో అండి. గోధుమ పిండితో ఇంట్లోనే ఎప్పుడైనా బ్రెడ్‌ని ట్రై చేశారా? తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా, స్పంజీగా, చాలా టేస్టీ కూడా ఉంటుందండి. ఇక్కడ మనం ఎటువంటి మైదా యూజ్ చేయలేదు. గోధుమ పిండితో చేసాం కాబట్టి చాలా హెల్త్ కూడా మంచిది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక్కడ హాఫ్ లీటర్ వరకు అయితే వేడి నీళ్ళు అయితే యాడ్ చేసుకున్నానండి. దాంట్లో 5 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని మంచిగా కరిగించుకున్నానండి. కరిగేలోపు మనకు నీళ్ళు కూడా గోరువెచ్చగా తయారవుతుంది కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు 5 టేబుల్ స్పూన్ డ్రై ఈస్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకున్నానండి. తర్వాత మూత పెట్టేసి 10 మినిట్స్ పాటు అయితే పక్కన పెట్టేసుకున్నాను. 10 మినిట్స్ తర్వాత చూసారు కదా, ఈ విధంగా అయితే ఫర్మెంటేషన్ అవుతుంది. ఫర్మెంటేషన్ అయిందంటే మాత్రమే మనకు బ్రెడ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందన్న విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దీంట్లో పిండి యాడ్ చేసుకోవాలండి. పిండితో పాటు చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునేటప్పుడు ఏమైనా పిండి చేతికి అతుక్కున్నట్లు ఉంటే గనుక పొడి పిండి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత బటర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి నీట్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్ చేసుకున్న తర్వాత మనకు పిండి కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ విధంగా అయితే ఉండాలండి. తర్వాత మనము పిండిని దేంట్లో అయితే కలుపుకున్నామో ఫస్ట్ ఆ బౌల్‌లో అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ పిండిని అయితే ఒక బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. చేత్తో లోపలికి నొక్కుకున్నట్లు చేసేసి బాల్ లాగా అయితే కంపల్సరీ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే చేసుకోవడం మర్చిపోవద్దండి. లోపలికి నొక్కుకున్నట్లు చేసి బాల్ లాగా చేసుకున్న తర్వాత ఆ బాల్‌ని అయితే ఫస్ట్ మనం పిండి దేంట్లో అయితే కలుపుకున్నామో దాంట్లో పెట్టేసి దాని మీద మూత పెట్టేసి ఒక 1 అవర్ పాటు పెట్టేయాలండి. తర్వాత 3 టైమ్స్ ఫర్మెంటేషన్ అవుతుంది. ఈ విధంగా ఫర్మెంటేషన్ అయిన పిండిలో నాకు 3 బ్రెడ్‌లు అయితే అయ్యాయండి. సో ఒక బ్రెడ్‌కి సరిపడా పిండి తీసేసుకొని నేను చపాతీలాగా అయితే నొక్కుకున్నాను. ఈ విధంగా చపాతీలాగా చేసుకున్న తర్వాత నేను చేత్తో చూపిస్తున్నట్లయితే ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ అయితే చేసుకోవాలండి. దాని తర్వాత ఈ పిండి ముద్దనైతే ఇంకా మనం బేక్ చేయాలనుకున్న ట్రేలో కొంచెం ఆయిల్ అప్లై చేసేసి దాంట్లో చేత్తో నొక్కుకున్నట్లు ఈ విధంగా చేసేసి కాటన్ క్లాత్ అప్లై పెట్టేసి 1 అవర్ పాటు అయితే పక్కన పెట్టాలండి. ఈ విధంగా ఫర్మెంటేషన్ అవుతుంది కదా, దాని తర్వాత దీని మీద కాచి చల్లార్చిన పాలు అప్లై చేసేసి ఇంకా 15-20 మినిట్స్ పాటు అయితే బేక్ చేసుకోవాలండి. తర్వాత మనకైతే ఈ విధంగా అవుతుంది. దాని మీద కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనము బటర్ అనేది అప్లై చేసుకొని మళ్ళీ కాటన్ క్లాత్ పెట్టేసి పక్కన పెట్టాలండి. కంప్లీట్గా కూల్ అయిన తర్వాత డీమోల్డ్ చేసుకోవాలి. తర్వాత టేస్టీ బ్రెడ్ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీ ఉంటుందండి. కంపల్సరీ ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. హెల్త్ కూడా చాలా మంచిది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.